హలో అండి, నమస్తే. నేను సూర్యకుమారిని. ఈరోజు మీకు నేను నిమ్మ చెట్టు గురించి మీకు చెప్పడం కోసము తర్వాత హార్వెస్ట్ కూడా చేస్తూ చూపిస్తున్నానండి. కాయలన్నీ చాలా చక్కగా వచ్చినాయి చెట్టుని. ఈ నిమ్మ చెట్టు గురించి నేను చాలాసార్లు చెప్పాను. ముఖ్యంగా దీన్ని మనం చూసారా, నేను కోసిన కాయలండి. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసిన ఈ కాయల్ని మీకు నేను హార్వెస్ట్ చేస్తూ కూడా చూపిస్తాను. కానీ చెట్టునున్న కాయలను చూపిస్తూ నిమ్మ చెట్టుని మనం ఎలా పెంచుకుంటే చక్కటి కాయలు కాస్తాయి. నాకు ఒకే కుండీకి అన్ని కాయలు కాసినాయి. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, నేను ఎక్స్పీరియన్స్ మీద నేర్చుకున్నది నేను మీకు మరొకసారి చెప్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నేను ఒక వీడియో చేశానండి. అది నాకు చాలామంది చూశారు, చాలామంది లైక్ చేశారు, చాలామందికి అంటే హెల్ప్ఫుల్ అయిందని చెప్పారు. అది ఇప్పుడు అదే నిమ్మ చెట్టు ఇది. నేను ఏదైతే చేశానో అంటే ఈ నిమ్మ చెట్టుకి ఏమేమి వేస్తే నాకు ఈ నిమ్మ చెట్టు ఇలాగా కాసిందో అది నేను డైరెక్ట్గా ఒక వీడియో చేసి మీకు నేను పెట్టాను 2 years బ్యాక్. ఆ వీడియోని మరలా ఇప్పుడు మీకు లింక్ ఇస్తున్నానండి, చూడండి. అందులో చాలా డీటెయిల్గా నేను మీకు చూపిస్తూ ఏమేమి ఈ నిమ్మ చెట్టుకి వేసానో. ఈ నిమ్మ చెట్టు నిద్రావస్థలోకి వెళ్ళిపోయి నాకు అస్సలు కాపు కాయని రోజులు ఉన్నాయండి. అటువంటి పరిస్థితుల్లో నేను ఏం చేస్తే మళ్ళీ కాపు పుంజుకుని ఎంత బాగా కాపు కాస్తుందో నేను మీకు చూపిస్తూ ఒక వీడియో చేశాను నేను. అది ఆ లింక్ పెడుతున్నానండి, చూడండి, తప్పకుండా చూడండి. ఎవరికైతే నిమ్మ చెట్టు కుండీలో పెడితే కాపు రావట్లేదు అన్నారో వారికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దయచేసి ఆ యొక్క లింక్ని మీకు పంపిస్తాను, చూడండి. ఇప్పుడు ఈ వీడియో నేను అనుకోలేదండి హార్వెస్ట్ చేద్దామని. నేను గార్డెన్ క్లీన్ చేయడానికని పైకి వచ్చినప్పుడు నిమ్మకాయలు రాలిపోతూ ఉన్నాయి, కింద తయారయ్యి పండు కలర్ వచ్చి ఉన్నాయి. చాలా మట్టికి నేను సరే ఎన్నో ఉన్నాయో చూద్దాము, అన్నీ ఒకసారి కుదరదు కదా అనుకుని నేను చూడడం మొదలు పెడుతుంటే ఒక కాయ తయారైపోతూ ఉన్నాయి. అందుకని ఇంక నేను ముళ్ళండి, చెట్టు నిండా ముళ్ళు గుచ్చుకుపోతున్నాయి. చెయ్యి ఎక్కడ పెట్టడానికి వీలు లేకుండా ఉంది. కాపు మాత్రం బాగా కాసినాయి. ఇప్పుడు నేను ఈ కాయలను హార్వెస్ట్ చేస్తూ మీకు నేను దీని గురించి చెప్తున్నానండి. నిమ్మ చెట్టుని ఈ చెట్టు వేసి ఇంచుమించుగా 6.5 years అవుతుందండి. నేను ఫస్ట్ పెట్టినప్పుడు ఆ సంవత్సరము పెద్దగా కాపు రాలేదు, కానీ తర్వాత నుంచి చాలా విరగ కాసేసింది. మంచి చెట్టు ఇది, కాపు బాగా వస్తుంది. కాయలు కూడా తొక్క పల్చగా ఉండి మంచి రసం వస్తుంది అన్నమాట. అయితే ఇప్పుడు నాకు విపరీతంగా కాపు వచ్చింది, కానీ సైజు పెరగడానికి చిన్న సైజుగా అంటే మీడియం సైజులోని పండుతున్నాయన్నమాట. నేను చేసిన పొరపాటు ఏంటంటే ఎగ్గాయలు ఇస్తుంటానండి మధ్య మధ్యలోని, అది ఇవ్వడం అవ్వలేదు నాకు. దానివల్ల కూడా నాకు అనిపించింది సైజు పెరగలేదు అంతే, కానీ కాపు మాత్రం విపరీతంగా కాసింది. ఇప్పుడు నేను ఇవన్నీ హార్వెస్ట్ చేస్తూ మీకు చూపిస్తున్నాను. నిమ్మ చెట్టుకి నేను ఎలా పెట్టాను అంటే, అది నేను మొదట్లోని నేను ఇంచుమించు 6.5 years బ్యాక్ నాకు అప్పుడు తయారైన కిచెన్ వేస్ట్ లేదు, అంత ఎక్స్పీరియన్స్ లేదు. కాబట్టి నేను అప్పుడు మట్టిలోనేమో ఆగిన పశువుల ఎరువు కలిపి, ఇసుక కలిపి, కోకోపీట్ కలిపి నేను కొంచెం వేపపిండి వేసేసి మొక్క పెట్టేసానండి. పెట్టడంతో చాలా బాగా కాపు వచ్చింది, కాసింది. తర్వాత 2 years ఇంచుమించు బాగా కాసింది. తర్వాత మొక్క సైలెంట్ అయిపోయిందండి. పూత లేదు, పిండి లేదు, పెరుగుదల లేదు, అలాగే ఉండిపోయింది చెట్టు. అప్పుడు నేను చేసింది ఏంటంటే, మొక్క కుండీలోంచి మారుద్దామా అని. మళ్ళీ ఇంకా అది నిమ్మ చెట్టు తీయడం చాలా కష్టం, ముళ్ళు ఉంటాయి. దానివల్ల నేను డైరెక్ట్గా కిచెన్ వేస్ట్ వేసానండి. డైరెక్ట్గా అంటే మొక్క మొదల్లో ఎప్పుడూ కూడా కిచెన్ వేస్ట్ వేయకూడదు. అది ఉల్లిపాయ తొక్కైనా సరే, అది మరి ఇంక మనం కాయగూరల తుక్కైనా సరే, మొక్క మొదల్లో వేయడం వల్ల మొక్కకి హీట్, ఈ కిచెన్ వేస్ట్ అన్ని హీట్ జనరేట్ చేస్తుంది. అది మొక్క వేర్లు దెబ్బతినేస్తాయి అన్నమాట. అందుకని మొక్క మొదల్లో ఎప్పుడు డైరెక్ట్గా కిచెన్ వేస్ట్ వేయకూడదు. మొక్కకి దూరంగా, అంటే మనం భూమి మీద వేస్తే ఒక 2 జానుల దూరంగా. చూసారా, నేను హార్వెస్ట్ చేయాలని రాలేదు, రాలిపోతుందని చెప్పి కోస్తూ ఉంటే అలాగా కాయలు తయారైపోయినాయి ఉన్నాయండి. అప్పుడు నేను మళ్ళా నాకు కింద చాలా అర్జెంట్ పని ఉంది, అందుకని చెప్పి నేను ఆ పని చేసేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఉన్నాయి కంప్లీట్ చేద్దామని నేను ఇలా వదిలేసేసి కిందకి వెళ్ళిపోయి నేను
కింద పని కంప్లీట్ చేసుకున్నాక నాకు బయటికి వెళ్ళే పని కూడా ఉంది. దానివల్ల నేను ఇంకా మొత్తం పని అంతా కంప్లీట్ అయిన తర్వాత వచ్చి నేను మళ్ళీ హార్వెస్ట్ చేశాను అనమాట అండి. అసలు ఇప్పుడు చెప్తూ ఆపేసాను కదా. కిచెన్ వేస్ట్ వేయడము మొక్కకి 2 జానలు దూరంలో కింద భూమి మీద అయితే, అదే కుండీ అయితే కుండీకి 1 జానెడు దూరంలో అలా వేస్తే అండి గొయ్య అంటే చుట్టూ మట్టి పెళ్ళగించేసి ఖాళీ చేసేసి అప్పుడు డైరెక్ట్ కిచెన్ వేస్ట్ వేసేసి కవర్ చేసేసి ఉంచేసాను నేను. అలాగే నాకు ఈ మొక్కను మళ్ళీ తిరిగి నేను చక్కగా సేవ్ చేసుకోగలిగాను. చాలా కాపు కాసింది. తర్వాత నేను 2 ఇయర్స్ బ్యాక్ చేసాను ఒక వీడియో. అప్పుడు మనకి కరోనా వచ్చి తగ్గిన రోజులు నిమ్మకాయలు అస్సలు దొరకట్లేదు, చాలా కాస్ట్లీ ఉన్న రోజుల్లో నాకు నిమ్మ చెట్టు సమ్మర్లోని ఎంత మంచి కాపు కాసిందో సంతోషంతో నేను ఆ వీడియో చేశానండి. తప్పకుండా చూడండి ఎంత మంచి కాపు వచ్చిందో, ఏం చేస్తే వచ్చిందో అంతా నేను చాలా డీటెయిల్స్గా చెప్పానండి ఈ మొక్క గురించి. ఇప్పుడు నేను మళ్ళీ పైకి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి పైకి వచ్చి నేను ఈ ఉన్న కాయలు కూడా నేను హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట అండి. ఈ ఏదైనా ఒక చెట్టుని మనం పాతినప్పుడు దానిని మనం మంచి పూత, మంచి పిందె, మంచి కాపు వస్తున్న మొక్కని మనం సేవ్ చేసుకోవడంలోనే మనకి మేలండి. లేకపోతే ఏదో ఒక రకంగా కాస్తే కాసింది, కాయకపోతే వదిలేద్దాం అనేటట్లు వదిలేస్తే మొక్క పాడైపోద్ది. ఇది నాకు దొరికిన ఈ మొక్క మాత్రం, నా దగ్గర నిమ్మ చెట్లు ఇంకా 4-3 ఉన్నాయి, కానీ ఏ చెట్టు కాయలు కూడా ఇలాగా మంచి రసం ఇచ్చే కాయలు కాదు. తర్వాత పెద్దగా కాపు కూడా ఉండట్లేదు అవి. మరి ఈ చెట్టు మాత్రం నాకు చాలా మంచి కాపు కాస్తుంది. దీన్ని సంరక్షణ చేసుకుంటే ఇది చక్కగా మనకి ప్రతి సంవత్సరం మంచి కాపు కాస్తుంది. ఇప్పుడు నేను ఒక బుట్టెడు కాయలు కోసుకున్నాను నేను ఒకే చెట్టు నుంచి. ఈ చెట్టు నాకు నిద్రావస్థలోకి వెళ్ళిపోయి డల్ అయిపోయినప్పుడు వదిలేస్తే చచ్చిపోను, కానీ దాన్ని నేను కిచెన్ వేస్ట్ వేసి డైరెక్ట్ కిచెన్ వేస్ట్ వేసాను. తర్వాత మళ్ళీ కొంచెం ఎక్కువగా నేను ఎగ్ ఆయిల్ రెగ్యులర్గా ఇస్తూ వచ్చాను. దాంతో మొక్క చాలా బాగా పుంజుకుంది. పెద్ద సైజు కాయలు కాసినాయి అండి, చాలా బాగా కాసినాయి. ఇప్పుడు నేను కొంచెం ఎగ్ ఆయిల్ ఇవ్వకపోవడం వల్ల నాకు సైజు పెరగలేదు, కానీ కాపు అయితే మాత్రం బ్రహ్మాండం కాసింది. చక్కగా రసం కూడా బాగుంది. మరీ చిన్న సైజు కాదండి, బాగానే ఉన్నాయి. నిమ్మకాయలు అంటే నిమ్మకాయల సైజులోనే ఉన్నాయి. నేనేం ఆశిస్తానంటే కాయలన్నీ అయిపోయిన తర్వాత పండు అయిన తర్వాత కాదు కోద్దాం అనుకున్నాను, కానీ కొన్ని తయారైపోయి రాలిపోతున్నాయి. ఇంకా అందుకని మొత్తం అన్నీ హార్వెస్ట్ చేసేస్తూ మీకు నేను చూపిస్తున్నాను. కాబట్టి ఎవరైనా నిమ్మ చెట్టు ఎలా పెంచుకోవాలి అనే దానికి నేను చేసిన ఎక్స్పీరియన్స్ తోటి నేను చేసిన వీడియోస్ని ఒక్క వీడియో మీకు నేను లింక్ ఇస్తున్నాను, ఆ వీడియో చూడండి. నాకు ప్రతి సంవత్సరం కాపు కాస్తూనే ఉన్నాయి ఈ నిమ్మకాయలు. నేను చూపిస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఎవరైనా కొత్తగా మళ్ళీ నిమ్మ చెట్టు పెట్టుకునే వాళ్ళకి, లేదా ఎవరో నాకు పెట్టారు మెసేజ్, మా నిమ్మ చెట్టు కాపు రావట్లేదని చెప్పి, అలాంటి వారికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను మీకు ఈ వీడియో తీస్తూ నేను హార్వెస్ట్ చేస్తూ మళ్ళీ ఈ వీడియో గురించి, పాత వీడియో గురించి కూడా మీకు నేను రిమైండ్ చేస్తున్నాను. చూడండి, తప్పనిసరిగా అలా ట్రై చేయండి. మరలా మీరే నాకు చెప్తారు మా నిమ్మ చెట్టు చాలా బాగా కాస్తుందని చెప్పి. చూసారా ఎంత మంచి కాపు అని. బుట్టడు నిమ్మకాయలు కోసుకున్నాం ఒకే చెట్టు నుంచి, టెర్రస్ గార్డెన్లో, కింద నేల మీద వేసిన చెట్టు కాదు ఇది. అలాగా మనం కుండీ కూడా నేను మీకు దగ్గర నుంచి చూపిస్తానండి. నేను ఏ కుండీలో పెట్టాను. ఇప్పుడు ఎంత కోసేసాను కదా, ప్రూనింగ్ చేసేస్తాను. కొంచెం ప్రూనింగ్ చేసేసి కింద మరలా మనం వేయవలసినటువంటి మొత్తం ఎరువులు, కిచెన్ వేస్ట్, నేను కిచెన్ వేస్ట్ ఆల్రెడీ తయారు చేసిన మట్టి ఉంది, అది వేస్తాను. మాగిన పశువులు వేస్తాను. అది వేసేటప్పుడు నేను మరలా మీకు చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ నేను మాత్రం హార్వెస్ట్ చేసేసి నేను వెళ్ళిపోతున్నాను కిందకి. పైన ఉంది నాకు పని మీద బయటకు వెళ్ళాలి, అందుకని ఇప్పుడు నేను అనుకోని హార్వెస్ట్ అయ్యింది. నేను చూసుకోలేదు చెట్టు నిండి కాయలు తయారైపోయినాయని. ఇప్పుడు వచ్చి నేను కోస్తూ మీకు నేను చూపిస్తున్నాను. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన టెర్రస్ గార్డెన్లో, మన దొడ్లో అంటే మళ్ళీ కింద నేల మీద కూడా కాదు, మన టెర్రస్ గార్డెన్లో మనం వేసిన చెట్టుతోటి ఇన్ని కాయలు కాసినాయి అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకైతే మంచి ఎమర్జెన్సీ టైంలో మంచి కాపు కాసిన నిమ్మకాయలు. కాబట్టి మన దొడ్లో పెట్టుకుంటే, మనము మన టెర్రస్ గార్డెన్లో మొక్కలు పెట్టుకున్నప్పుడు మనం వేసేటటువంటి సేంద్రియ ఎరువుల ద్వారా మనం పెంచే మొక్కలు, పెంచే ఆహారం, మనం హార్వెస్ట్ చేసేటటువంటి కాయగూరలైనా, ఫ్రూట్స్ అయినా, వెజిటబుల్స్ అయినా, ఏదైనా మరి చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతామండి. ఐఎమ్ గెటింగ్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. చూసారా
చిన్న ప్రేయర్ అండి. ఒక విషయం ఏంటంటే ఈ నిమ్మ చెట్టుకండి వాటర్ కూడా నేను ఎక్కువగా ఇవ్వడం వల్ల కూడా నేను మంచి బెనిఫిట్ పొందానండి. ఎందుకంటే నేను మొక్కలకి డ్రిప్ సిస్టమ్ పెట్టించానండి. డ్రిప్ సిస్టమ్ పెట్టిన తర్వాత వాటర్ స్లోగా వెళ్ళడము, తర్వాత ఎక్కువగా వాటర్ అంటే ఎంత కావాలో అంత వాటర్ మనం సెట్ చేస్తాం కదా, దాన్ని బట్టి వెళ్ళడం వల్ల కూడా మొక్కకి మంచి నీరు అంది చక్కగానే మంచి పూత కాపు వచ్చిందండి. కాబట్టి మనం నిమ్మ చెట్టుకి కూడా నీరు ఎక్కువ ఇవ్వాలి, కానీ చూసుకోవాలి నీరు నిల్వ ఉండకూడదు కుండీల్లోని. అది మాత్రం చూసుకుని జాగ్రత్తగా మనం హార్వెస్ట్ చేయొచ్చు, జాగ్రత్తగా పండించుకుంటే. ఓకే అండి, ఇదండి పంట. మరి చిన్న ప్రేయర్ అండి. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, మీకు వందనాలు స్తుతులు తండ్రి. ఇచ్చినటువంటి ఈ నిమ్మకాయల కొరకు వందనాలు, నాకు ఇచ్చిన ప్రతి పంట కొరకు మీకు వందనాలు, నా గార్డెన్ కొరకు స్తుతులు. ప్రతి ఒక్కరికి ప్రభువా మీ సహాయం దయచేయండి. మా రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజల్ని మీ భద్రతకు అప్పగిస్తున్నాము. అనారోగ్యంగా ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇదిగోండి మొక్క సైజు చూపిస్తాను అన్నది, కుండీ సైజు. అది కుండీ మీకు చూపించింది. ఇదండి నిమ్మ చెట్టు ఎలా పెంచుకోవాలనేది నేను మీకు చెప్పాను. ఇంకా మీకు ఫుల్ డీటెయిల్స్ కోసం మీకు ఒక లింక్ పంపిస్తున్నాను. అది నేను ఏ రకంగా మొక్కకి నేను కిచెన్ వేస్ట్ ఇచ్చాను కూడా క్లియర్గా ఉంది దాంట్లో. తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.